జాబ్స్ లాస్ట్ 1 ఇయర్‌లో చాలా టఫ్ అయిపోయింది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చాలా స్ట్రగుల్ అయ్యి ఉన్నారు జాబులు లేక. సో, జాబ్ మార్కెట్ నెక్స్ట్ ఇయర్‌కి ఇంప్రూవ్ అయితదని నేను అనుకుంటున్నా 2026కి పక్కాగా. బట్ మెజారిటీ ఆఫ్ ద ఎంఎస్ స్టూడెంట్స్‌కి చాలామంది హెచ్1లో ఉన్న వాళ్ళకి కూడా జాబులు లేకుండా అట్లున్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంట్రెస్ట్ రేట్స్ 3 టైమ్స్ కట్ అయినాయి. సో, నెక్స్ట్ ఇయర్ జనవరిలో కూడా మళ్ళీ ఇంకొక రేట్ కట్ ఉన్నట్టుంది. ఒకవేళ ఇంకా మల్టిపుల్ రేట్ కట్స్ జరిగితే అట్‌లీస్ట్ జాబ్ మార్కెట్ ఇంప్రూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో, కాస్ట్ ఆఫ్ లివింగ్ మోస్ట్ రీసెంట్ టైంలో నేను బాగా నోటీస్ చేసిన. ఒకప్పుడు కోవిడ్ ముందు ఆలోచిస్తే ఒక గ్రాసరీ స్టోర్‌కెళ్తే $100 అయ్యే చోట నుండి ఇప్పుడు గ్రాసరీ స్టోర్‌కెళ్తే $300 అయ్యే పరిస్థితికి వచ్చింది. కాస్ట్‌కోకెళ్తే $150 అయ్యే దగ్గర నుండి కాస్ట్‌కోకెళ్తే $500 అయ్యే పరిస్థితికి వచ్చింది. సో, అంత దారుణంగా రైజ్ అయినాయి రేట్లు. అండ్ ఒకప్పుడుతో మిజోర్‌లో నేను ఉన్నప్పుడు హార్డ్‌లీ లిటరలీ ఒక 1 మంత్‌కి కావాల్సిన గ్రాసరీస్ మొత్తం $100 అయిపోయేవి. అట్లాంటిది ఇప్పుడు 1 మంత్‌కి కావాలంటే $1000 పైన పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ రేంజ్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ షిఫ్ట్ అయింది. సో, ఇది కూడా వన్ మోర్ థింగ్. ఐ థింక్ ఈ నెక్స్ట్ ఇయర్‌లో కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గి జాబ్ మార్కెట్ ఇంప్రూవ్ అయ్యి అట్లనే ట్రేడ్ వార్ తగ్గితే కొంచెం ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం బెటర్గా సెట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. ఇల్లులు చాలామంది నాకు తెలిసి ఇల్లులు కొని ట్రాప్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లాస్ట్ 3-4 ఏళ్లలో చాలామంది లాస్ట్ 3-4 ఏళ్లలో పేమెంట్స్ పెరిగినాయి, స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, జాబులు పోయి పేమెంట్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. రకరకాల సిచ్యువేషన్ జరుగుతున్నాయి. ఐ థింక్ 2026 వీళ్ళందరికీ ఒక సొల్యూషన్ క్రియేట్ చేసి జాబ్ మార్కెట్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ ఇల్లులు సొంతంగా కష్టపడి పైసలు కట్టుకొని ఇల్లులు కొన్న వాళ్ళు ఎవరు లాస్ట్ వల్ల అమ్ముకోకుండా నెక్స్ట్ ఇయర్ నుండి అయినా కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటారని గెస్ చేస్తున్నా. వీసా క్యాన్సిలేషన్స్ చూసినాం 2025లో ఆల్మోస్ట్ చాలా వీసా క్యాన్సిలేషన్స్ చేసారు ఇండియాలో. అండ్ చాలా వీసాస్ ఒక సైడ్ ఏమో పోలీస్ కేసులు, డియూఐలు ఇట్లాంటి ఉన్న వాళ్ళందరూ వీసాలు క్యాన్సిల్ చేసేసారు వాళ్ళ కంట్రీలో ఉన్న వాళ్ళవి. అదర్ సైడ్ ఏమో ఇండియాలోకి వెళ్ళిన వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేసి సోషల్ మీడియా వెట్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ వీసాస్ కొంతమంది వీసా అపాయింట్మెంట్స్ 1 year డిలే చేసినట్టున్నారు. అది టూ మచ్, అది రియల్దా ఇన్ఫర్మేషన్ కాదా తెలియదు, బట్ సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ అవుతుంది. సో, అన్నన్ని డేస్ పోస్ట్పోన్ చేసే వీసా అపాయింట్మెంట్ని వాళ్ళ జాబ్లు గ్యారంటీగా పోయినట్టే. ఎవరు 1 year హోల్డ్ చేయరు మన కోసం మన జాబ్ని. అన్లెస్ అని అంటే ఇండియన్ కంపెనీస్ ప్రజెన్స్ అక్కడ ఉండి ఇక్కడ ఉన్న కంపెనీ అయితే అక్కడ నుండి అట్లీస్ట్ అదే క్లయింట్కి అదే పొజిషన్కి అక్కడ నుండైనా పని చేయొచ్చు. బట్ అక్కడ లేని క్లయింట్ సిచ్యువేషన్ ఉంటే అక్కడ లేని కంపెనీ అయితే మాత్రం వాళ్ళ జాబులు ఉన్నట్టే. ఇంకోటి ఏంటంటే స్ట్రిక్ట్ చెక్స్, ఫెలనీ కేసులు ఇట్లాంటి ఉన్న వాళ్ళకి లాస్ట్ ఇయర్లో వీసాలు క్యాన్సిల్ అయినాయి. అండ్ ఫ్యూచర్లో కూడా రిజెక్షన్స్ అవుతాయి, వీసాలు క్యాన్సిల్ అవుతాయి, ఈవెన్ H1B స్టేటస్లో కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎనీ సార్ట్ ఆఫ్ ఫెలనీ కేసులు అనవసరంగా పెట్టుకోకండి. డ్రంక్ అండ్ డ్రైవ్లో తిరగకండి. అసలే రేపు 31st నైట్ అనవసరంగా తాగి డ్రైవ్ చేయడాలు, అన్వాంటెడ్ థింగ్స్ అస్సలు చేయొద్దు. వీటి వల్ల ఒక 1 hour ఏదో ఎంజాయ్మెంట్ కోసం తాగి డ్రైవ్ చేస్తే అది కాస్త మీ కెరీర్ మొత్తాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి తప్పులు చేయకుండా నెక్స్ట్ ఇయర్లో ఈ ఫెలనీ కేసులు ఇట్లాంటివి ఏవి రాకుండా చూసుకోవడం మంచిది రానోళ్ళకి. సోషల్ మీడియా బెట్టింగ్ USCIS అనౌన్స్ చేసింది కదా. సోషల్ మీడియా బెట్టింగ్ చేసి ఒకవేళ ఆ పర్సన్ వల్ల ఏమైనా కంట్రీకి ఎఫెక్ట్ ఉంటుంది అనే ఫీలింగ్ వస్తే వాళ్ళ ఒపీనియన్స్తో కానీ వాళ్ళ షేర్ చేసిన పోస్టులు వాటిని బట్టి అసెస్ చేసి వాళ్ళు ఎలో చేయొచ్చా లేదా, వాళ్ళ వీసా ఉంచాలా క్యాన్సిల్ చేయాలని డెసిషన్ తీసుకుంటున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో నోటికి వచ్చిన మాటలు మాట్లాడి నోటికి వచ్చింది పోస్ట్ చేస్తే విల్ బీ ఇన్ ట్రబుల్. సో, బెటర్ టు బీ కేర్ఫుల్. నెక్స్ట్ది H4EAD ఆటో ఎక్స్టెన్షన్స్. ఐ థింక్ ఇంత ముందు ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఆటో ఎక్స్టెన్షన్స్ అందరికీ తెలుసు డైరెక్ట్గా ఎక్స్టెండ్ అయ్యేది. ఈవెన్ దో మనకి ఎక్స్టెన్షన్ అప్రూవల్ రాకపోయినా ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఆ ఎక్స్టెన్షన్ అప్రూవల్ లేకపోతే మన కరెంట్ వ్యాలిడిటీ అయిపోయి వర్క్ ఆపేయాలి. దీనివల్ల H4EAD వాళ్ళకి జాబులు క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, పోగొట్టుకునే ఛాన్స్ ఉంది, ఆర్ గ్యాప్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో, వీటన్నిటి వల్ల ఒకవేళ 3 నెలల గ్యాప్ వస్తే మళ్ళీ ఆ జాబ్ ఉంటుందనే గ్యారంటీ లేదు. సో, ఇట్లాంటి H4EAD వాళ్ళకి ఇది ఒక అన్సర్టనిటీ క్రియేట్ అయింది. స్టూడెంట్స్ని కూడా బాగా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు మోస్ట్ రీసెంట్ టైంలో. నిజంగా వాళ్ళు జాబ్ చేస్తున్నారా, వాళ్ళ పేరోస్ రన్ అయ్యాయా ఓపీటీలలో, అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్కి వెళ్తున్నారు అంటే ప్రీవియస్గా అంత బాగానే ఉందా, హిస్టరీ అంతా, అసలు కన్సల్టెన్సీ ఆర్ కంపెనీ ఏ దానికి పనిచేస్తున్నారు, అసలు ఎంతమంది ఉన్నారు ఇట్లా.
అండ్ ఈవెన్ సైట్ విజిట్స్ చేసే పరిస్థితి కూడా వచ్చింది స్టూడెంట్ స్టెమ్ ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు. సో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా జాబ్ కొట్టేసి ఓపీటీ స్టార్ట్ కాగానే ప్రాపర్ పేరోల్స్ అవన్నీ ప్రాపర్గా మన జాబ్ లెజిట్ జాబ్తో రన్ చేయించుకొని లెజిట్ జాబ్తో రన్ అయి ఉంటే బెటరు. అదర్వైజ్ ఇప్పుడున్న కాలంలో జస్ట్ ర్యాండమ్గా ఎంఎస్కి వచ్చేసి అది ఇది మేనేజ్ చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు. ఆ కాలాలు పోయినాయి, ఆ సిచ్యువేషన్స్ లేవు. అండ్ ఇప్పుడు అంతా చాలా స్ట్రిక్ట్ అండ్ రూల్స్ నడుస్తున్నాయి. ఎవరికైతే నిజంగా సబ్జెక్ట్ ఉండి చదవాలి, నేను చెయ్యాలి, నేను అచీవ్ చేయాలి అని ఇక్కడికి వచ్చి డే 1 నుండి కష్టపడే ఉద్దేశం ఉందో వాళ్ళకి మాత్రమే నడుస్తుంది. ఏదో ర్యాండమ్గా వచ్చేసినాం కదా అందరిలాగా చాలామంది పథకాలను వచ్చారు వాళ్ళలాగా మనది నడిచిపోతుంది అనుకుంటే మాత్రం నడవదు. సో ఓవరాల్గా ఇన్ని రకాల రచ్చలు జరిగినాయి 2025లో. ఐ థింక్ 2026లో ఒక హోప్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ 3 times అయినాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ అవుతాయి. దానివల్ల ఫెడరల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే వాళ్ళు కంపెనీస్కి బ్యాంకులకు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. బ్యాంకులో ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. సో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ మళ్ళీ బ్యాంక్స్ లోన్ తీసుకొని జాబ్స్ కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తాయి. దాంతో కొత్త జాబ్లు క్రియేట్ అవుతాయి. సో ఇది జరగబోయేది. కానీ ఒకవేళ ఈ టారిఫ్ బార్ ఆగకపోతే కొంచెం హెడేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఈ హెడేక్ కొంచెం లాంగ్ రన్నింగ్ పోయే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఒకవేళ టారిఫ్ బార్ ఆగిపోతే మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా ఫాస్ట్ తగ్గుతాయి అండ్ మోర్ జాబ్స్ వస్తాయి. దానివల్ల ఎవరి ఇల్లు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు స్టేబుల్గా ఇల్లు అట్లే మెయింటైన్ చేసుకోవచ్చు లాస్ట్లకు అమ్ముకోకుండా. సో నాకు తెలుసు చాలామంది మోర్గేజ్ పేమెంట్లు కట్టలేక చాలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఒకరు జాబులు ఓడిపోయి, 2 జాబులు ఓడిపోయి, లేకపోతే వాళ్ళ ఆఫీస్కి రమ్మని ఇట్లా రకరకాల సిచ్యువేషన్లు ఉన్నారు జనాలు. సో ఐ హోప్ 2026లో థింగ్స్ అన్ని సెటిల్ అయితే అని అనుకుంటున్నా. ఓకే, ఇవి కాకుండా మీరు ఏమైనా చూసిన రచ్చలుంటే ఆర్ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ రచ్చలు ఏమైనా ఉంటే ఆ రచ్చ ఏందనేది కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇన్ 2026.